మన నెక్స్ట్ క్వెషన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయలేదు. తన హ్యాండిల్ మాత్రమే కనబడుతుంది. బ్రో ఒక 20,00,000 ఇన్వెస్ట్ చేసి ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్‌లోని 40,000 విత్‌డ్రా చేయాలంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి చెప్పండి? 20,00,000 మీద 40,000 పర్ మంత్ అంటే 4,80,000 అవుతుందండి. అంటే 24% రిటర్న్ రావాలి. 24% రిటర్న్ అనేది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదనమాట. సో, అలా విత్‌డ్రాల్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, విత్‌డ్రా చేయొచ్చు మీరు ఎస్‌డబ్ల్యూపీ 40,000 పర్ మంత్ చేసేయొచ్చు 20,00,000 ఇన్వెస్ట్ చేసి. కానీ మీ కార్పస్ జీరో అయిపోద్ది 5 ఇయర్స్ తర్వాత. అలా కాకుండా మీ లైఫ్ లాంగ్ కార్పస్ వచ్చేటట్టు ఉండాలంటే మీకు ఒక క్యాలిక్యులేషన్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. 10% రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్‌లో మనం పెట్టగలిగినట్టయితే 8% విత్‌డ్రాల్ చేసామనుకోండి. అంటే ఇనీషియల్లీ నెలకి 13,000 చొప్పున విత్‌డ్రా చేసి దాని తర్వాత ఆ విత్‌డ్రాల్స్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ అంటే రిటర్న్ బట్టి మనకి కార్పస్ పెరుగుతది కదా! కార్పస్‌లో 8% చొప్పున అంటే మనకి విత్‌డ్రాల్స్ కూడా పెరుగుతాయి కదా! అలా పెరుగుతూ వెళ్ళినట్టయితే మీ విత్‌డ్రాల్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతాయి. అండ్ మీ కార్పస్ కూడా లైఫ్ లాంగ్ వస్తది. సో, ఎస్‌డబ్ల్యూపీ అన్నది ఇలా ప్లాన్ చేయాలే కానీ 20%, 24% ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ చేసినట్టయితే ఆ రిటర్న్ ఎక్కడ రాదు. సో, మీకు అలాంటి బేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే స్మాల్ క్యాప్స్‌లోనే మేబీ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో రిటర్న్ రావచ్చేమో. ఓకే. దట్స్ ఎ డిఫరెంట్ కేస్. బట్ స్మాల్ క్యాప్స్‌లో మనం పెట్టి ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఆల్వేస్ ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్ చేయాల్సింది మనం హైబ్రిడ్ ఫండ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ కేటగిరీ ఫండ్స్ ఏవైతున్నాయో ఈ 2 కేటగిరీస్‌కి స్టిక్ ఆన్ అవ్వడానికి ప్రయత్నించండి. అక్కడ మనకి 8-10 ఆర్ కొన్నిసార్లు ఇలాంటి మార్కెట్ కండిషన్‌లో మనకి అడిషనల్ రిటర్న్ వచ్చే ఆస్కారం ఉంటది. ఎందుకంటే మనం వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకొంచెం ఎక్కువ రిటర్న్ వచ్చే పాసిబిలిటీ ఉంటది. బట్ రిటర్న్ ఎక్కువ వచ్చినా కూడా మీరు విత్‌డ్రావల్ రేట్ అనేది 8% మాత్రం మెయింటైన్ చేయగలిగినట్టయితే మాత్రం మీ లైఫ్ లాంగ్ ఆ విత్‌డ్రావల్స్ ఎంజాయ్ చేయడం మాత్రమే కాకుండా మీ పిల్లలకు కూడా ఆస్తి ఇచ్చినట్టయితే అవుతుంది. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.